హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి షిఫ్టింగ్ అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టావు, ఏంటి ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నావు అని చాలామందికి డౌట్స్ వస్తాయి కదా. సో చెప్తాను, వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ అయితే టీ పెట్టేసుకున్నాను. 4 రోజులు అయిందండి, అంటే దాదాపు 4-5 రోజులు అయింది టీ తాగి. రోజులో ఒక్కసారైనా పొద్దున లేదా సాయంకాలం తాగుతా ఉన్నా. ఒక 5 రోజుల నుంచి అయితే అసలు కంప్లీట్గా టీయే తాగలేదు. అయితే ఇంకా పిల్లలకి పాలు ఇస్తానని చెప్తే వాళ్ళేమో మాకు పాలొద్దు, మాకు కూడా టీయే కావాలి అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఎప్పుడో ఒకసారి కదా అందుకని ఇంకా అలా టీ పెట్టుకున్నాం నలుగురు. బిస్కెట్లు ముందు రోజు ఏమైందంటే విష్ణు టీలో ముంచుకొని తిందా అని చెప్పి వాడు ముందు రోజే బిస్కెట్స్ తెచ్చి పెట్టుకున్నాడండి. పాపం టీ బిస్కెట్స్ కావాలమ్మా అని ముందు రోజే చెప్పాడనమాట. అయితే మ్యారీగోల్డ్ ఉంటాయి కదా, అవి తెచ్చుకోరా అంటే వాడు మ్యారీగోల్డే సన్ ఫీస్ట్ మ్యారీగోల్డ్ తెచ్చుకున్నాడు. అయితే అందులో ఏమైందంటే మిరియాలు, జీలకర్ర కొంచెం చూడండి క్రాక్ జాక్ లాగా ఉంటాయి కదా మిరియాలతోటి, అవి ప్లెయిన్గా తినడానికి బాగుంటాయి కానీ పాపం టీతో తినడానికి బాగోవు. ఇంకా మేమేమో వాడిని ఎక్కిరిస్తూ ఉన్నాం అనమాట. అంటే వాడు షాప్కి వెళ్ళి మామూలుగా బిస్కెట్స్ కావాలి మ్యారీగోల్డ్ అంటే వాళ్ళు చూసుకోలేదో వీడు చూసుకోలేదో తెలియదు కానీ మొత్తానికి మ్యారీగోల్డ్ బిస్కెట్లు కాకుండా క్రాక్ జాక్ బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాడు. అవేమో మిరియాలతోటి టీలో అద్దుకొని తింటే అస్సలు ఏం బాగాలేవు. ఏడిపిస్తూ ఉన్నాం అనమాట. నేను మా వారు లక్కీ కలిపి విష్ణుని ఎక్కిరిస్తూ ఉన్నాం. వాడికి ఏంటంటే భలే ఉడికిపోతాడు. ఒక్క మాట ఏదైనా అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది. నాకేం తెలుసు, షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు అదే ఇచ్చారు అని చెప్పి, అంటే మామూలుగా ఎప్పుడు ఇంట్లో ఏది కావాలన్నా లక్కీ వెళ్ళి తీసుకొస్తాడు షాప్కి. బయటకైతే వాళ్ళ డాడీ వెళ్తాడు, కానీ విష్ణు మాత్రం అస్సలు వెళ్ళడంటే వెళ్ళడు. నిన్న వెళ్ళక వాడు షాప్కి వెళ్ళి బిస్కెట్లు తీసుకొని వస్తే అవి కాస్త అలా అయ్యాయి అనమాట. సో అదే ఎక్కిరిస్తూ ఉన్నాం మేమైతే వాడిని. అలా కొంచెంసేపు కూర్చొని టీ అయితే తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇంక ఇంట్లో డైలీ మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, రోజు ఏం షేర్ చేస్తాను చెప్పండి. గుమ్మాలు అవి తుడుచుకోవడం, ముగ్గులేయడం, బెడ్షీట్స్ అవన్నీ సర్దుకోవడం, సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టడం ఇలాగా. సో అవన్నీ మన మార్నింగ్ ఆడవాళ్ళ రొటీన్ పనులు కదా. సో అవన్నీ చేసుకొని ఇంక ఇవాళ టిఫిన్లు అయితే మాత్రం గారెలు వేస్తూ ఉన్నాను. గారెలు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తా, ఇది వరకు కూడా చెప్పినట్టే ఉన్నానండి. సో ఎవరైనా సరే గారెలు మిక్సీ జార్లో వేయాలి అన్నప్పుడు ఇది 1/2 kg మినపప్పు అనమాట, నైటే నానబెట్టేశాను. ఇప్పుడు ఆ పప్పుని ఫస్ట్ అయితే హాఫ్ వేసుకున్నాను మిక్సీలో. ఒకటేసారి మొత్తం 1/2 kg పప్పు కనుక వేసేస్తే సరిగా తిరగదు. సో ఇక్కడ ఏంటంటే హాఫ్ మినపప్పు వేసాను. అందులో ఫస్ట్ ఒక టూ పల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ 2 పల్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు వాటర్ అయితే వేయాలండి. జస్ట్ ఆ మిక్సీ తిరగడానికి సరిపడా 2 స్పూన్లు వాటర్ వేస్తే చాలు. అంతకన్నా ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుద్దంటే పప్పు జారిపోతుంది, ఆ తర్వాత ఆయిల్ పీల్చేస్తుంది. కాబట్టి ఎక్కువ వాటర్ అయితే వేయొద్దు. 2 స్పూన్స్ వాటర్ వేసి ఆపుతూ పల్స్ ఇస్తూ ఆపుతూ అట్లా ఉన్నారనుకోండి. సో ఇప్పుడు చూడండి ఇట్లా రౌండ్గా రొటేట్ అయింది కదా పప్పు. సో అలా రౌండ్గా తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే లోపలికి ఎయిర్ ఫామ్ అవుతుంది. గ్రైండర్లో తిప్పినప్పుడు పప్పు ఎలా అయితే మెత్తగా ఒదిగొస్తుందో మనకి మిక్సీలో కూడా అలాగే వస్తుంది అనమాట. ఫస్ట్ ఏం లేదు, పప్పు దానికి సరిపడా మిక్సీ జార్కి సరిపడా పప్పు అయితే వేయండి. ఫస్ట్ ఒక 2 పల్స్ ఇవ్వండి. పప్పు కొంచెం కచ్చాపచ్చా నలిగిన తర్వాత ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇస్తూ ఆపుతూ ఉంటే అప్పుడు థర్డ్ టైం ఏంటంటే అదే ఇలా రౌండ్గా గర్రమని తిరుగుతుంది. తిరిగినప్పుడు దాని లోపలికి ఎయిర్ ఫామ్ అయ్యి మనకి పప్పు అనేది చాలా మెత్తగా ఒదుగు బాగా వస్తుంది. మెదుపు వడలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా కనుక చేస్తే. అయితే చిన్న మిక్సీ జార్లో కాదు, ఇలా పెద్ద మిక్సీ జార్లోనే వేయాలి పప్పునైతే. నేనైతే మాత్రం ఎక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ పాడైపోద్ది కదా, అప్పుడు గ్రైండర్ వాడతాను. అదే కొంచెం పప్పు ఒక 1/2 kg పప్పు అయితే మాత్రం మిక్సీలోనే చేసుకుంటానండి. ఇదిగోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మినప్పప్పు అయితే. ఇప్పుడు దాంట్లో ఇంకా మామూలుగా అయితే ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇది మెదువడ కదా, సో మెదుపు వడలో ఏంటంటే జీలకర్ర ఒకటే వేస్తాను. అదే కొంచెం పల్చగా తట్టుకొని వేస్తాం కదా వడలు, వాటిల్లో అల్లం, పచ్చిమిర్చి వేస్తే బాగుంటాయి అన్నమాట. సో ఇవి మెదుపు వడలు కాబట్టి ఇంక ఇలా వేస్తున్నాను. అది కాకుండా పిల్లలు ఉల్లిపాయలు అవి వేస్తే తినరు, అందుకని ఇంకా అవన్నీ ఏమీ లేకుండా జస్ట్ కొంచెం ఉప్పు, జీలకర్ర ఒక్కటే వేసానండి, వంట సోడా వేయలేదు.
ఒకవేళ మీరు అప్పటికప్పటికి ఒక గంట ముందు గనుక పప్పు నానబెట్టుకున్నారనుకోండి, గంట, 2 గంటల ముందు నానబెట్టుకుంటే, అప్పుడు చిటికెడు వంట సోడా వెయ్యండి. గారెలు బాగా పొంగి వస్తాయి. ఇది నేను ముందు రోజు నైటే నానబెట్టిన పప్పు గదా! అప్పుడేంటంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నైటే నానబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇప్పుడు గనక వంట సోడా ఏస్తే ఆయిల్ లాగేస్తది కాబట్టి వంట సోడా వేయలేదు. మీరు అప్పటికప్పటికే పప్పు నానబెడితే మాత్రం ఒక చిటికెడు వంట సోడా వేయండి. కొంచెం బాగా పొంగి గుల్లగా వస్తాయన్నమాట. సో, నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇదిగోండి ఇంక ఇలాగా ఒకే చేత్తోటి నాకు ఇలా గారెలేయడం అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎంత అంటే చాలా ఇంట్రెస్ట్‌తో నేర్చుకున్నాననమాట. మాకు నెల్లూరులో గుప్తా పార్క్ అని చెప్పేసి ఒక వీధి ఉంటది. అక్కడ ఒక ఆంటీ ఏస్తారు ఈ వడలు. సేమ్ ఇలాగే ఇంతే సైజులో ఏస్తారనమాట వడలు. ఇవి 10కి 3 ఇప్పుడు కాదు. ఎప్పుడో నా చిన్నప్పుడండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. అంటే మా పెళ్ళికి ముందు. 15 ఇయర్స్, 16 ఇయర్స్ ముందనమాట. సో, అప్పుడు దీంతో పాటు అల్లం పచ్చడి పెట్టి 10కి 3 గారెలు. మా తమ్ముడు ఎక్కువ తీసుకొచ్చేవాడు ఈ గారెలు. భలే ఉండేవి వేడి వేడిగా. ఒకసారి అక్కడే తిందామని చెప్పి నేను మా తమ్ముడు వెళ్తే అప్పుడు ఆ ఆంటీ ఇంత పెద్ద గంగాలో నిండుగా మినపప్పు అనమాట. అసలు ఎంత ఫాస్ట్‌గా ఏస్తున్నారంటే సింగిల్ హ్యాండ్ తోటి అంత ఫాస్ట్‌గా ఏస్తున్నారు. ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇలా గారెలేయడం ఒకే చేత్తోటి. సో, చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంకో చెయ్యి వాడకుండా రైట్ హ్యాండ్ తోటే ఇలా వేయాలన్నమాట. ఆంటీ అయితే చాలా ఫాస్ట్‌గా ఏశారు. ఇలా ఏస్తూ ఉంటే అలా అయిపోతూ ఉన్నాయన్నమాట గారెలైతే. గంటలో మొత్తం గంగాలం గారెలు అంటే గంగాలం పిండి అయిపోయింది. అయితే ఇంక నేనైతే అల్లం పచ్చడి ఏం చేయలేదు. కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి ఉంటే అదే పెట్టేసా అనమాట పిల్లలకి. మా వారేమో కొంతసేపు ఆగి తింటా అన్నారు. ఇంకా ఆ తర్వాత మిషన్‌లో బట్టలేసుంటే అవి ఆరబెడదామని వచ్చాను. ఏమైందంటే వర్షాలు ఎప్పుడంటే అప్పుడు పడుతున్నాయండి. అంటే అసలు తెలియట్లేదు. ఉదయం అయితే ఉదయం పడిపోతున్నాయి. సాయంకాలం అయితే సాయంకాలం పడిపోతున్నాయి. అసలు ఏంటో అసలు మేలో ఓకే. వర్షాలు పడతాయి. జస్ట్ జల్లులు పడతాయి. అలా జల్లులు పడడం వల్ల మామిడి పళ్ళు స్వీట్ వస్తాయి అంటారు. కానీ ఈసారి ఏంటో మేలో మనకెప్పుడో జూన్, జూలైలో వస్తాయి కదా పెద్ద భారీ వర్షాలు. అలా పడుతున్నాయి అన్నమాట. పెద్ద పెద్దగా ఉరుములు, మెరుపులు, కరెంట్ తీసేసి అలా పడుతున్నాయి వర్షాలు. సో, మా వాళ్ళ కిందింట్లో రెంట్‌కున్న వాళ్ళందరూ ముందు రోజు ఈవినింగే ఏసేసారు. వర్షం పడలేదని చెప్పి. సో, ఇంక అవైతే ఎండిపోయాయి. అందుకే ఇంక వాళ్ళవి మళ్ళీ వాటిల మీద ఏసేసి నేనైతే ఒక దండం మీద ఏసుకుంటా ఉన్నాను. రెంట్‌కున్నప్పుడు ఏంటంటేనండి, ఒక చిన్న అండర్‌స్టాండింగ్ అనేది ఉంటే మనకెప్పుడు గొడవలు రావండి. మనం వాళ్ళ ఇంటికి రెంట్‌కెళ్ళినా, లేదా మన ఇంటికి ఎవరైనా రెంట్‌కొచ్చినా, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెయిన్‌గా రెంట్‌కెళ్ళాలి అంటే మీరు కూడా చాలామంది చెప్పారు కదా! ఎందుకు భారతి ఇల్లు షిఫ్ట్ అవ్వడం, రెంట్‌కెళ్తే ప్రాబ్లమ్ అని. మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే వాటర్ ప్రాబ్లమ్ అండి. వాటర్ టైంకి వాటర్ ఎయ్యాలా, మోటర్ ఎయ్యాలా అన్నట్లుగా చూస్తారనమాట. ఇంకోటి బట్టలు ఆరేసుకునేటప్పుడు, మా దండాల మీద మీరెందుకు ఏసుకుంటున్నారు? ఇట్లాంటి గొడవలొస్తాయి. రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. అందులోనూ అది కరోనా టైం అనమాట. వాటర్ అడిగితే టైంకి వాటర్ ఏసేవాడు కాదు. మళ్ళీ వాటర్‌కి సెపరేట్‌గా మనీ తీసుకునేవాళ్ళు. అయినా సరే టైంకి వాటర్ ఏసేవాళ్ళు కాదు. అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే కరోనా టైంలో ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, అలాంటి టైంలో చాలా విసిగిచ్చారు. ఇంకోటి బట్టలు ఆరేసేటప్పుడు కూడా బాగా విసిగిచ్చేవాళ్ళనమాట. మా దండాలు మీరేయకూడదు. అంటే మా వైపు ఉన్న దండాలైనా సరే వాళ్ళకి బట్టలు ఉన్నప్పుడు మేము వేయకూడదనమాట. సో, ఇవైతే ఫేస్ చేశాను నేను. సో, ఇంక ఇప్పుడెళ్ళే కొత్త ఇంటికైనా సరే అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మంచి ఓనర్స్ దొరికితే బావుండు అని అనిపిస్తుంది. ఈ ఒక్కటైతే నిజంగా కొంచెం భయమైతే ఉంది. సో, రెంట్‌కైతే అంటే ఇల్లయితే షిఫ్ట్ అవుతున్నామండి. సో, ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాము, ఏంటి అనేదంతా కూడా మీకు నేను ముందు ముందు చెప్తాను. ఆ తర్వాత ఇంక బట్టలవన్నీ ఆరేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసాను. ఆ తర్వాత ఇంక మా వారైతే ఇంకా హెవీగా ఏమి వద్దు అసలు నాన్ వెజ్జే వద్దన్నారు. కాకపోతే ఇంకా పిల్లలేమో బిర్యానీ అడుగుతున్నారు. మా వారేమో అసలు మసాలా లేకుండా చెయ్యు బిర్యానీ అని చెప్పి, మా పిల్లలకేమో ఇలా చేస్తే నచ్చదు. వాళ్ళకేమో దమ్ బిర్యానీయే కావాలి. మా వారికేమో మసాలా లేకుండా పులావ్ కావాలి అన్నారు. అందుకే ఎక్కువ చేయలేదు. మామూలుగా దమ్ బిర్యానీ అనుకోండి 2 పూటలకి సరిపడా కాస్త ఎక్కువ చేస్తా. సో, ఇదేంటి అంటే మటన్ పులావ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు అసలు పిల్లలు మటన్ అసలు తినరు. మటన్‌లో ఉడికిన రైస్ కూడా పెద్ద ఇష్టంగా తినరనమాట. అందుకే కొంచెంగా చేస్తున్నా. కానీ తినే పిల్లలకి మాత్రం ఇది ఎక్కువ స్పైసీ లేకుండా కమ్మగా ఉంటదండి. సో, ఫస్ట్ ఏంటంటే ఆయిల్ ఏసుకున్నాను. పచ్చిమిర్చి కారమే అనమాట. ఇంక వేరే కారం అయితే ఏం వేయట్లేదు. ఒక 4, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఏసుకున్నాను. స్పైసెస్ కూడా అన్నీ కాకుండా ఒక 4, 5 లవంగాలు, ఒక 2, 3 దాల్చిన చెక్క ఏసుకున్నాను అంతే. స్పైసెసు పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు.
ఆ తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి సపరేట్గా ఉడికించుకున్నాను అనమాట. ఉప్పు ఒకటే వేసాను మటన్లో, ఇంకేం వేయలేదు. ఉప్పు ఒకటే వేసి ఫస్ట్ మటన్ అయితే ఒక 3-4 విజిల్స్ పెట్టాను. అదైతే మంచిగా ఉడికిపోయింది. ఆ మటన్ అయితే అందులో వేసేసి ఇప్పుడు కొంచెం ఒక చిన్న కప్పు పెరుగేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, అంతే అనమాట. ఇంక ఇందులో కారము, గరం మసాలా, ధనియాల పొడి, ఇంక ఇట్లా ఏమి స్పైసెస్ అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా మంచిగా మటను, ఆ పెరుగు అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోని నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసాను. 2 కప్స్ వేసాను. ఇది బాస్మతి రైసు డీమార్ట్లో తెచ్చుకున్న బాస్మతి రైస్ అండి. బాస్మతి రైసు డీమార్ట్లో ఎప్పుడైనా సరే పాత బియ్యమే ఉంటాయి. సో పాత బియ్యం చాలా బాగా వస్తుంది అనమాట, పువ్వులాగా ఉడుకుతుంది బాస్మతి రైసు పాత బియ్యం అయితే. అప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక్కొక్కసారి కొత్త బియ్యం ఉంటాయి, కొత్త బియ్యం అంటే వైట్గా ఉంటాయి అన్నమాట. సో వైట్గా ఉన్న బియ్యానికి వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. సో బాస్మతి రైస్ అనుకోండి, ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 అయితే సరిపోద్ది. పాత బియ్యం అయితే 1.5 వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను 1.5 అయితే వేసుకున్నాను. సపరేట్గా నీళ్ళని మరిగించుకున్నాను. సో అదైతే వేసేసా. ఉప్పు, కారం అవన్నీ చెక్ చేసుకున్నా. కారం అయితే కరెక్ట్గా సరిపోయింది, అంటే ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా మరీ చప్పగా లేదు, అంటే అలా స్పైసీ లేకుండా అట్లా అయితే ఏమీ లేదు, అంత బాగుంది. ఓవర్ అయితే లేదనమాట. ఓవర్ డబల్ గ్రేవీ మసాలా బిర్యానీ కాకుండా హాయిగా ఉంటుందన్నమాట. కాకపోతే ఇంక మా పిల్లలకి మాత్రం ఇలా ఇష్టం ఉండదు. వాళ్ళకి దమ్ బిర్యానీయే, అది మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, కానీ చికెన్ తినరు, కానీ చికెన్ దమ్ బిర్యానీ అంటే మాత్రం వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. సో మధ్యాహ్నం అయితే మా ఇంట్లో మటన్ పులావ్ చేసుకొని తినేసాము. ఆ తర్వాత ఇంకొంచెంసేపు మధ్యాహ్నం అంతా కొంచెంసేపు పడుకొని లేచి ఈవినింగ్ కొంచెం చల్లబడింది. అయితే ఇంకా మొన్నటి వరకు అమావాస్య అది ఉందని చెప్పి, అంటే అమావాస్య ముందు ఇల్లు ఎతకలేదు, ప్యాకింగ్లు అసలు ఏమీ చేయలేదన్నమాట. అమావాస్య అయిపోయింది కదా మంగళవారంతో. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ప్యాక్ చేసుకుందాం అని చెప్పి, ఇల్లులు కూడా ఇంకా సెట్ అవ్వలేదండి. అయితే మరి చాలా 4th ఫ్లోర్, 5th ఫ్లోర్ అలా ఉన్నాయి, లేదంటే కొంచెం లోపలికి అట్లా ఉంటున్నాయి. ఈ వీక్లో ఇల్లు అయితే చూసుకొని షిఫ్ట్ అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయిపోతాయి కదా. సో అప్పటి లోపల అన్ని పనులు అయితే అయిపోవాలన్నమాట. అయితే మెయిన్గా బట్టలు, ఫస్ట్ అయితే బట్టల దగ్గర నుంచే స్టార్ట్ చేసామన్నమాట. పిల్లల బట్టలు చాలా ఉన్నాయి, అందులో పొట్టైపోయిన బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంటి దగ్గరికి ప్రతి నెల బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి అట్లా వస్తుంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అయితే ఎప్పటికెప్పుడు ఇద్దాం అనుకుంటాను, కాకపోతే ముందుగా తీసి పెడితే ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి మరీ అలా అని చెప్పేసి పాడైపోయిన బట్టలు అయితే కాదండి, అన్నీ చాలా మంచి మంచి బట్టలు. పిల్లలు ఏంటంటే మనం ప్రతి అకేషన్కి కొంటాము, ఈ స్కూల్స్ వల్ల అస్సలు వేసుకోవడానికే కుదరట్లేదు. ఇంకా ఇవైనా డైలీ వేర్ అండి. అసలైతే వాళ్ళకి సూట్లు, కోట్లు ఉంటాయి కదా, జాకెట్స్, బ్లేజర్స్, అసలు ఇవన్నీ బర్త్డే టైంలో. ఇప్పుడైతే అసలు కొనడం బాగా తగ్గించాను, కానీ ఇదివరకు చాలా చాలా ఉంటాయన్నమాట. విష్ణువి, లక్కీవి అన్నీ కూడా బీరువాలో ఉంటాయి. సో అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను. మా కిందింటి పిల్లలకి, మా ఎదురింటి పిల్లలకి అట్లా ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి, సో ఇటువైపు అన్నీ కూడా ఇచ్చేవన్నీ కూడా ఒక క్లాత్ వేసి అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక అన్నీ కూడా మడత పెట్టేద్దామని చెప్పేసి అండి. ఎందుకంటే ఫస్ట్ బట్టలే కదా చిందరవందరగా ఉండేవి, అన్నీ కూడా నీట్గా ఈ వీటిల్లో పెట్టేసామనుకోండి, పిల్లలు కూడా ఈ 1 వీక్ తీసుకున్నా సరే చిందరవందర అవ్వకుండా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ బట్టలతో ప్యాక్ చేసాము. అసలు చాలా మంచి మంచి బట్టలు అండి. ప్యాంట్లు అయితే ఒక్కొక్క ప్యాంట్ అసలు 700-800 పెట్టి తీసుకున్న ప్యాంట్లు. కానీ ఏం చేస్తాం, అంటే లక్కీవి విష్ణుకి సరిపోతాయి అని చెప్పి ఉంచేదాన్ని. విష్ణుకి, లక్కీకి కొంచెం కొలతలు డిఫరెన్స్ అనమాట, అస్సలు సరిపోవట్లేదు. కొన్ని అయితే గౌతమ్కి ఇచ్చేస్తాను, మంచివి కొంచెం గౌతమ్కి సరిపోయేవి. విష్ణువి ఎవరికి ఇవ్వడానికి పనికిరావండి. విష్ణు అస్సలు మంచిగానే ఉంచుకోడు, బట్టలు అన్నీ పాడు చేస్తాడు వాడైతే. అందుకే విష్ణు అయితే నేను మ్యాక్సిమం పక్కన పెట్టేశాను, అవి ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోరనమాట. ఇంక ఇవన్నీ కూడా లక్కీవే. విష్ణు ఏంటి అంటే సూట్లు ఉంటాయి కదా, సో అవి ఎక్కువ ఉన్నాయి విష్ణుకి. సో అవన్నీ కూడా వేరే బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టాను. అయితే ఇప్పుడు ఏంటంటే
ఇవి ఉంటాయి కదా, వింటర్ వేర్ ఉంటాయి కదా. సో ఇప్పుడు వింటర్ వేర్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. లక్కీకి సపరేట్గా, విష్ణుకి సపరేట్గా బ్యాగ్లో పెట్టేస్తున్నా. అంటే చూడండి, స్వెటర్స్, స్వెట్ షర్ట్స్, హుడ్డీలు కొంచెం లావుగా ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఈ నవంబర్, డిసెంబర్ ఆ టైంకి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే సరిపోద్ది కదా అని ఇదిగోండి, ఇవన్నీ కూడా స్వెట్ షర్ట్స్, హుడీస్ అనమాట. ఒకటి లక్కీది, ఒకటి విష్ణుది. ఇంకా మిగతా డైలీ వేర్వి ఉంటాయి కదా, టీ షర్ట్స్, డైలీ వేర్ ప్యాంట్లు, షార్ట్స్, ట్రాక్లు, అవన్నీ కూడా ఇంకొక దాంట్లో పెట్టేస్తే, అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా. ఇంకా రేపు ఏంటి అంటే నా బట్టలు, నావి కూడా అండి బాబు, ఎన్ని బట్టలు ఉన్నాయో. అంటే ఈ మధ్య కాస్త లావు అయ్యానని అనిపిస్తున్నాను, బట్టలు సరిపోవట్లేదు. సో అవి కూడా కొన్ని సపరేట్ చేసేసి కొంతమందికి ఇచ్చేస్తాంలే అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఇంకా కొన్ని మామయ్య బట్టలు ఉన్నాయి, కొన్ని మా వారి బట్టలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇంకా సపరేట్ చేయాలన్నమాట. అవన్నీ రేపు ఎల్లుండి పెట్టుకుందాంలే, అన్నీ ఒకటేసారి అంటే అవ్వదు కదా. అయితే ఇంకా ప్యాంట్లు ఇవన్నీ కూడా ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్ అనమాట. పెద్దోడు ఒక దాంట్లో, చిన్నోడు ఒక దాంట్లో పెడుతున్నాను. ఇలా పెడితే ఏంటి అంటే ఈజీగా తీసుకోవడానికి అన్నీ కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇలా నిలువుగా ఇలా రోల్ చేసేసి అన్నీ ఇలా నిలువుగా పెట్టేసాను అనమాట. టీ షర్ట్స్ అలాగే ట్రాక్ ప్యాంట్లు ఇవన్నీ కూడా డైలీ వేర్వి. సో అందుకని ఇవి కనిపించేలాగా ఇలా పెట్టేశాను. స్వెట్ షర్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడేం వేసుకోరు కదా, అందుకని అవైతే జిప్ వేసేసాను అనమాట. ఇవి ఇలాగే కూడా మనం అల్మారాలో పెట్టేసుకుంటే మనకి ఇలా బయటికి తీసి మనకి ఏది కావాలో అది తీసేసుకోవచ్చు. సో అందుకని బట్టలు అయితే మాత్రం పిల్లలు అలా సర్దేశాము, నేను మా వారు కూర్చొని అనుకున్నాం. కానీ చాలా బట్టలే ఉన్నాయండి నిజానికి. ఆ తర్వాత అసలు నైట్కి వంట చేసే ఓపికే లేదు నాకైతే. అయితే ఇంక మధ్యాహ్నము మటన్ పులావ్ కొంచెమే వండాను కదా, ఇంకా పిల్లలేమో మధ్యాహ్నమే తిట్టుకుంటా తిన్నారు. అసలు మటన్ వాళ్ళు పెద్దగా ఆ ఫ్లేవర్ నచ్చదు వాళ్ళకి. అయితే సరేలే అయితే చపాతీ చేస్తాను నైట్కి అని చెప్పి, ఇంకా కొంచెం బిర్యానీ ఉంది. సో అదైతే నేను తినేద్దామని చెప్పి ఇంకా మా వారికి, పిల్లలకి ఇలా ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ అండా బుజ్జి చేద్దాము అనుకున్నాను, అంటే ఉక్కురు అంటాం కదా అది, ఎందుకులే అది అని చెప్పి ఇంక ఇలా ఫస్ట్ అయితే కొంచెం గ్రేవీ లాగా చేద్దామని ఇలా చేస్తున్నాను చపాతీతో తినడానికి. ఉల్లిపాయ వేయించేసుకున్నాను, తర్వాత టమాటా వేసాను, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎప్పుడు వేసే స్పైసెస్ కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి ఉల్లిపాయ టమాటాని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలని కొంచెం మంచిగా గరిటెతోటి ఇలా కనుక మ్యాష్ చేస్తే బాగా మ్యాష్ అయిపోతాయి. యాక్చువల్గా చాపర్లో వేయాలి, ఎందుకులే చాపర్లో వేయడం అని నేనే చేతితో కట్ చేసా. ఆ టమాటాలు కాస్త గట్టిగా ఉన్నాయి, కొంచెం చిన్నవి కట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. అస్సలు చెప్పాయి కదా, అస్సలు ఓపిక లేదు, అయినా సరే చేస్తూ ఉన్నా అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసాను, అది బాగా మసాలా గ్రేవీ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ కట్ చేసి అందులో వేసేయడమే. 3 ఎగ్స్ వేస్తున్నాను, ఎక్కువ అయితే వద్దన్నారు, ఒక్కొక్క ఎగ్ చాలట. సో అందుకని చెప్పేసి ఒక్కొక్క ఎగ్. ఇది చపాతీతో బాగుంటుంది, అన్నంతో కూడా బాగుంటుంది. సో మీరు ఇలా చేస్తారా, వాటర్ వేయకుండా ఎగ్స్ కట్ చేసేస్తారా? నేనైతే అన్నంతో తినేటప్పుడు ఒక్కొక్కసారి రసము, పప్పుచారు ఉన్నప్పుడు వాటర్ వేయను, డైరెక్ట్గా ఆ ఉల్లిపాయ టమాటాల్లో ఈ ఎగ్స్ కట్ చేసి వేసేస్తా. ఇప్పుడు చపాతీతో తింటున్నారు కదా అని కాస్త వాటర్ వేసాను అనమాట గ్రేవీ కోసం. ఇంకా కర్రీ అయితే ఆ స్టవ్ మీద పెట్టేశాను, ఇంకా ఈ స్టవ్ మీదేమో పెనం పెట్టేశాను చపాతీలు చేయడానికి. యాక్చువల్గా ఇది దోశల పెనము, చపాతీలకి ఐరన్ది ఉందన్నమాట. కాకపోతే అది పైన ఉంది, అది తీసే ఓపిక లేక ఇంకా దగ్గరలో ఉన్న ఈ పెనం మీద వేసేస్తున్నా. ఎక్కువ ఏం కాదు కదా, ఒక 6 చపాతీలు చేస్తున్నాను, మనిషికి 2 చపాతీలు అంతే అనమాట. విష్ణు చిన్నోడు కాబట్టి కొంచెం చిన్న చపాతీలు, మా వారికి పెద్దోడికి కొంచెం పెద్ద చపాతీలు అంతే అనమాట. మళ్ళీ 3, 4 ఎవరు చేస్తామండి, చేయలేం కదా. అందుకే కొంచెం అంటే ఎక్కువ తినే వాళ్ళకి పెద్ద చపాతీ, 2 చాలు అనుకున్న వాళ్ళకి చిన్న చపాతీలు అనమాట. సో ఇదిగోండి, ఇంక ఇందులో నేను ఇంకా ఆయిల్ అయితే ఏం వేయను. ఇలాగే రోటీస్, యాక్చువల్గా ఆయిల్ వేసి కాలిస్తే చపాతీలు, ఆయిల్ లేకుండా కాలిస్తే రోటీసు, నిప్పుల మీద కాలిస్తే పుల్కాలు. పిండి అంతా ఒకటే, కాకపోతే అది చేసే ప్రాసెస్ వల్ల వాటి పేరు అయితే మారుతూ ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇంకా కర్రీ కూడా ఇలా అయిపోయింది. సో ఇంక వాళ్ళకైతే పెట్టేశానమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, చూస్తూ ఉండండి. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.